పెద్దముద్దునూరు గ్రామం ప్రజలకు తెలియజేయడమేమనగా ఈరోజు మనకి ఊర్లో ఎలక్షన్స్ రావడం వల్ల ప్రజలు అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈరోజు మా వరాలక్క ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని చెప్పి ఓటర్ మహాశయులను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి మాకు గతంలో రమణారావు గారు మైనార్టీకి 2 గుంటల భూమి ఇచ్చినారు. మరి ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే మా బీఆర్ఎస్ ప్రభుత్వం చేంజ్ అయిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిందని చెప్పి తన లీడర్ ప్రతాపాన్ని చూయించుకుంటూ మాకు ఇచ్చినటువంటి 2 గుంటల భూమిని ఏ రోజైతే ప్రభుత్వము వాళ్ళు హామీ చేశారో, తర్వాత వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారో మరుసటి రోజే రాత్రికి రాత్రి అక్కడ చేసినటువంటి ఫినిషింగ్ ఏదైతే ఉందో రాత్రికి రాత్రి దాన్ని కూలదోయడం జరిగింది. మరి ఈ రోజు మా దగ్గర ఉన్నటువంటి మైనార్టీ సోదరులు మరి ఏదో ఆయన మాకు మంచిగా చేస్తాడని చెప్పి ఈ రోజు కూడా మరి దొంగ హామీలు ఇచ్చుకుంటూ మళ్ళీ మా ప్రజలని మా మైనార్టీలని మభ్య పెట్టుకుంటూ మళ్ళీ మీకు వేరే భూమి ఇస్తాను, తర్వాత మీ గురించి ఏదైనా నేను ఎల్లవేళలా మీకు సహకారం చేస్తానని చెప్పి మా మైనార్టీలను అందరినీ కూడా దొంగ హామీలతో మరి మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఏదో చేయుతనిస్తా మా ప్రతివానికి నేను ఫోన్ చేసుకుంటూ మరి ఆయన ఉండి మరి నేను కూడా అందరికీ కూడా ఎల్లవేళగా సహాయం చేస్తాను. మరి నేను గతంలో చేసినటువంటి తప్పులు ఏమైతే ఉన్నాయో నా తప్పుడు పనులు ఏమున్నా కానివ్వండి నేను అందరినీ మీరు చేతులెత్తి దండం పెడతాను. మీ మనసులో ఉన్నటువంటి ఆ చెడుని తోసేయండి, మరి నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి మా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి అని చెప్పి పిల్లలను మాతో పాటుగా వచ్చినటువంటి ఓటర్లను మరి అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఎవరిని కూడా బయటికి తిరగనివ్వడం లేదు. మరి ఈయన చేసినటువంటి మరి మంచి మంచి పనులు ఏమున్నాయో మరి ఒకసారి ఆయన ఎన్నో మరి నిలబడి తన మంచి పనుల గురించి అందరికి కూడా వాడవాడలు మరి తిరిగి చెప్పుకుంటున్నాడు. మరి ఆయన చేసినటువంటి మంచి పని ఏముంది, మరి మైనార్టీలకు కూడా చేసినటువంటి మంచి పని ఏముంది, ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి కులాలకు కూడా ఈరోజు భూమి ఇస్తాను అది ఇస్తానని చెప్పి ప్రజలను మభ్య పెట్టుకుంటూ బొట్లు పెట్టుకుంటూ ఏదో తనకు చేసినటువంటి మంచి సహకారం అని అనుకుని ఆయన మనసులో ఓటర్లను మభ్య పెట్టుకుంటూ ప్రతి విషయాన్ని అందరిలో తీసుకెళ్తున్నానని అనుకుంటున్నాడు. మరి గతంలో ఉన్నటువంటి మా శ్రీశైలం గారు జడ్పీటీసీ శ్రీశైలం గారు ఎంతో అభివృద్ధి పనులు చేశారు. మరి ఆయన కూడా ఇంతకుముందుకి గతంలో సర్పంచ్ గా ఉండి మరి మన ఊరిని ఎంతో అభివృద్ధి ప్రదంలో నడిపించాడు. మరి దాంతో పాటుగా ఈ రోజు వచ్చినటువంటి సహకారము మరి ఇంతకు ముందుకి గత 20 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్ గా పని చేసుకుంటూ మరి ఆమె కూడా కొద్దిగా మొత్తంలో మరి ఊరికి చాలా మొత్తంలో అందరికీ కూడా హెల్ప్ గా ఉంది. మరి ఈ రోజు ఆమెకు వచ్చినటువంటి తన అవకాశాన్ని వినియోగించుకొని మరి దానికి రాజీనామా చేసి ఈ రోజు అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా మరి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. సో పోటీలో అందరూ కూడా మరి తన వంతు సహకారము మరి ఎక్కువ మొత్తంలో కత్తెర గుర్తుకి ఓటు వేసి అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఓటర్ మహాశయులను కోరుకుంటున్నాను.